నమస్తే అండ్ వెల్కమ్ టు ఇండియప్. నేను అర్చన. దేశ విదేశాలలో జరిగే తాజా వార్త విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మీరు గమనిస్తున్నారో లేదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో జననాల రేట్ తగ్గుతోంది. ఆఫ్ కోర్స్ మన దేశంలో మాత్రం అలా కాదు. కానీ ఈ మధ్య ఓ అభివృద్ధి చెందిన చిన్న దేశం దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుతున్న తీరు దానిని ప్రపంచంలోనే అతి తక్కువ జననాల దేశంగా రికార్డు సాధించింది. ఇంత వేగంగా జననాల రేట్ మరెక్కడ తగ్గట్లేదు. అదేంటో గానీ దక్షిణ కొరియాలో మహిళలు మాతృత్వానికి దూరంగా ఉంటున్నారు. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న ఈ వింత పరిస్థితి కారణంగా జననాల రేటు నానాటికి తగ్గుతోంది. కెరియర్, లింగ వివక్ష ప్రధాన కారణాలుగా అక్కడి స్త్రీలు పిల్లల్ని కనేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పెళ్లిళ్లు జరిగిన అక్కడ మహిళలు 30 ఏళ్లు దాటుతున్న పిల్లలు ఉండటం లేదు. మహిళలు తమ కెరియర్ పైన దృష్టి పెడుతూ మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం అని అంటున్నారు నిపుణులు. నిజానికి అభివృద్ధి పరంగా దక్షిణ కొరియా చాలా దేశాల కన్నా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంటి పట్టున ఉండేవారు చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘమైన పని గంటలు ఉంటాయి. పైగా తరచూ ఓవర్ టైం చేయడం తప్పనిసరిగా ఉంటోంది. ఎవరైనా అదనపు పని చేయడానికి నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలా రకాలుగా పడుతోంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పట్టించుకోరు, పంచుకోరు. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరియర్ ఒకసారి వెనుకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదే కాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం చాలా కష్టం. పిల్లల్ని కనడం, హాస్పిటల్ ఖర్చులు, వారి పెంపకం, స్కూలింగ్ ఇవన్నీ అన్ని ఖరీదైనవిగానే ఉన్నాయి. పోనీ ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కన్నా వారిని సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు ఇక్కడ మహిళలకు ఏమాత్రం ఉండట్లేదు. అందుకే అక్కడ పిల్లల జననాలు తగ్గిపోయాయి. పిల్లలు, కెరియర్ ఏదో ఒకదాన్ని ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి వారిని అయోమయంలో నెట్టేస్తోంది. దీంతో అత్యధికులు రెండో ఆప్షన్ కి ఓటేస్తున్నారు. కొందరైతే ఎందుకు వచ్చిన పెళ్లి అని పెళ్లిళ్లు కూడా విముఖంగా ఉంటున్నారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు జననాల రేటును పెంచేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. ఈ 20 ఏళ్లలో $286 బిలియన్ ఖర్చు చేశాయి. సౌత్ కొరియాలో పిల్లల్ని కనే దంపతులపై కనక వర్షం కురుస్తోంది. నెలవారీగా ఇచ్చే డబ్బుతో పాటు ఇళ్ల కొనుగోలులో రాయితీ, టాక్సీలు ఉచిత ప్రయాణం ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. పిల్లల్ని కనేవారికి హాస్పిటల్ బిల్లులను కూడా ప్రభుత్వమే కడుతోంది. పెళ్లి చేసుకున్న వారు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనాలి అని భావిస్తే ఆ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా పాలకులు ఆర్థికంగా ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినా అవేవి పనిచేయట్లేదు. దీంతో మరిన్ని సృజనాత్మక ఆలోచనల్ని అమల్లోకి తెచ్చేందుకు నాయకులు మేధోమదనాన్ని జరుపుతున్నారు. అందులో ఒకటి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి తక్కువ జీతాలకు ఆయాలను తీసుకురావడం. 30 ఏళ్ల లోపు వారికి 3 పిల్లలుంటే అటువంటి పురుషులను సైన్య విధుల నుంచి మినహాయింపు వంటివి కూడా అమలు చేస్తున్నారు. అయితే పాలకులు తమకు ఏం కావాలో తెలుసుకోవడం లేదని యువతులు ఆరోపిస్తున్నారు. మరి ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణ కొరియా మొత్తంగా మాతృత్వానికి దూరమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటిలోనూ చాలా కాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానికి ప్రపంచ రికార్డ్ నమోదవుతూ వస్తోంది. పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాలను చూస్తే దేశంలో ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు 8% తగ్గి కేవలం 0.73గా నమోదైంది. అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్యలో 8% తగ్గిపోయిందన్నమాట. ఇది ఇలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించక తప్పలేదు. సదుపాయాలు ఎన్ని ప్రకటించినా పిల్లల్ని కనేందుకు యువత మాత్రం ససేమిరా అంటోంది, ముందుకు రావట్లేదు. అనవసరంగా రోపిలో దిగడం దేనికని యువజంటలు భావిస్తున్నాయి. అయితే మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యల్ని పరిష్కరించినంత కాలం ఇలాంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. వినడానికి ఇది తమాషాగా ఉండవచ్చు, కానీ దక్షిణ కొరియాలో ఓ చేదు నిజాన్ని అక్కడి మహిళలు కూడా అంగీకరిస్తున్నారు. మా జాతి అంతరించిపోవడానికి మేమే కారణమని మాకు తెలుసు అంటున్నారు.
అక్కడి మహిళలెవరూ పిల్లల గురించి ఆలోచించట్లేదు. పిల్లలు లేని జీవితం గడపాలని భావిస్తున్న వారిలో భాగంగా మారిపోతున్నారు. దాంతో ముందు చెప్పుకున్నట్లుగా జననాల రేటు విషయంలో దక్షిణ కొరియా ఏటేటా తన రికార్డుని తానే అధిగమిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే జరిగే నష్టం అంత తొందరగా కనిపించకపోవచ్చు. కానీ ఒకసారి కనిపించడం మొదలైతే అది చాలా దారుణంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే వచ్చే 50 ఏళ్లలో దేశంలో పనిచేసే వారి సంఖ్య సగానికి సగం పడిపోతుంది. సైన్యంలో పనిచేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న వారి సంఖ్య 58% తగ్గుతుంది. దేశ జనాభాలో సగానికి పైగా 65 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు. పెన్షన్లు భారీగా పెరుగుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. ఇప్పటికే దక్షిణ కొరియాలో వేల సంఖ్యలో పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు లేని స్కూళ్లను మూసివేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఎటు చూసినా వయసు మీరిన జంటలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి జపాన్ దేశంలో చాలా కాలంగా కనిపిస్తోంది. ఇప్పుడు దక్షిణ కొరియాలో కూడా కనిపిస్తోంది. కోవిడ్ కాలంలో తలెత్తిన పరిస్థితులు సంతానోత్పత్తి రేటు తగ్గడంపై ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది. సింగపూర్ లోనూ అదే పరిస్థితి వస్తోందని అంటున్నారు సామాజికవేత్తలు. సింగపూర్ లో కూడా జనాభా పెరుగుదల రేటు నానాటికి క్షీణిస్తోంది. దీంతో దేశంలో మానవ వనరుల కొరత ముప్పు ఎదుర్కొంటోంది. 2023లో సంతానోత్పత్తి రేటు 1% దిగువకు పడిపోయిందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సింగపూర్ ఒకటే కాదు, ఆసియాలోని కొన్ని దేశాలను వేగంగా పడిపోతున్న జననాల రేటు ఆందోళనకు గురిచేస్తోంది. జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం ఇక్కడ భారీగా ఖర్చు చేస్తున్నాయి. 1990లోనే ఎక్కువ మంది పిల్లలు కనేలా జనాభాను ప్రోత్సహించేందుకు జపాన్ కొత్త విధానాలను తీసుకొచ్చింది. గత 60 ఏళ్లలో తొలిసారిగా చైనా జనాభా కూడా తిరోగమన బాట పట్టింది. దీంతో జననాల రేటు పడిపోతున్న దేశాల సరసన చైనా కూడా చేరింది. జనాభాను పెంచే విధానాలపై ఎంత మేర ఖర్చు చేస్తున్నారో ఖచ్చితంగా అంచనా వేయడం కాస్త కష్టమేనని చెబుతున్నారు ఆ దేశపు సామాజికవేత్తలు. పొరుగునున్న జపాన్ లో పోయిన సంవత్సరం మొత్తంగా జననాలు 8 లక్షల కంటే తక్కువకు పడిపోయాయి. ఇక్కడ దేశ స్థూల జాతీయోత్పత్తి 2% కంటే ఎక్కువ, అంటే $74.7 బిలియన్ పిల్లల జననాల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్ ను రెండింతలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రధానమంత్రి ఫుమియో కిషిదా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జననాల రేటు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆసియాలో మాత్రం దీనికి భిన్నంగా జననాల రేటును పెంచేందుకు కృషి చేస్తున్న దేశాల సంఖ్య 1976తో పోలిస్తే ఇప్పుడు 3 పెరిగిందని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది. సాధారణ పరిభాషలో చెప్పుకోవాలి అంటే జనాభా ఎక్కువ ఉంటే పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా మరిన్ని ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయొచ్చు. సేవల పరిమాణం కూడా పెరుగుతుంది. మొత్తంగా దేశ ఆర్థిక వృద్ధికి ఇవన్నీ ఊతం ఇస్తాయి. జనాభా పెరిగితే ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి. అదే సమయంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. మన దేశంలో పరిస్థితిని చూస్తే భారత్లో 4వ వంతు జనాభా వయసు 10 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంది. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. మొత్తం జనాభాలో పనిచేసే వారి సంఖ్య తగ్గినప్పుడు ఆ మిగతా వారిని చూసుకోవడానికి కేటాయించాల్సిన వ్యయం, కార్మిక శక్తి కూడా పెరుగుతాయి.